భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఒక మూల స్తంభంలాంటి బ్యాంక్, లక్షలాది మందికి నమ్మకానికి మారుపేరు హెచ్డిఎఫ్సి బ్యాంక్. కాని ఈ మధ్యే ఈ తిరుగులేని శక్తి ఒక పెద్ద సంక్షోభంలో చిక్కుకుంది. అసలు ఏం జరిగిందో, ఆ సంక్షోభం వెనుక ఉన్న కారణాలేంటో ఈ విశ్లేషణలో చూద్దాం. ఈ నంబర్ చూడండి, 1,00,000 కోట్ల రూపాయలు. ఇదేదో చిన్నాంకె కాదు, కేవలం ఒక్క రోజులో, సింగిల్ డేలో ఇన్వెస్టర్ల సంపదలోంచి గాలిలో కలిసిపోయిన మొత్తమిది. ఊహించడానికే కష్టంగా ఉంది కదా. సో అసలు ప్రశ్న ఇదే, దశాబ్దాలుగా కష్టపడి కట్టుకున్న నమ్మకం అనే పునాదిని ఒక్కసారిగా కుదిపేసిన ఆ ఒక్క సంఘటన ఏంటి? ఇంత పెద్ద పతనానికి దారితీసిన కారణాలేంతో మనమిప్పుడు లోతుగా పరిశీలిద్దాం. సరే, ఇక స్టోరీలోకి వెళ్దాం. అంతా మొదలైంది మార్చ్ 18, 2026న. ఆ రోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ పార్ట్ టైం చైర్మన్, అతను చక్రవర్తి, సడన్గా తన పదవికి రాజీనామా చేసేశారు. ఇదేదో మామూలు రాజీనామా కాదండి, ఇది మన ఫైనాన్షియల్ వరల్డ్ని ఒక ఊపు ఊపిన ప్రకంపన. ఆయన రాజీనామా కంటే దానికి చెప్పిన కారణం ఇంకా పెద్ద సంచలనమయ్యింది. తన రాజీనామా లేఖలో ఆయన ఏమన్నారంటే, బ్యాంక్లో జరుగుతున్న కొన్ని పద్ధతులు నా వ్యక్తిగత విలువలు, నా నైతికతకు వ్యతిరేకంగా ఉన్నాయి అని చాలా స్పష్టంగా చెప్పారు. ఒక చైర్మన్ లెవెల్ వ్యక్తి నుంచి ఇలాంటి మాటలు రావడమంటే ఇక చూడాలి, పెద్ద తుఫానే మొదలైంది. ఇప్పుడు ఆలోచించండి, ఒక బ్యాంక్ చైర్మన్ విలువలు, నైతికత లాంటి సీరియస్ పదాలు వాడితే ఇన్వెస్టర్ల పరిస్థితి ఏంటి? వాళ్లలో వెంటనే భయం మొదలవుతుంది. బ్యాంకులో ఏదో పెద్ద స్కామ్ జరుగుతోంది అనే అనుమానాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మార్కెట్ రియాక్షన్ అయితే చాలా దారుణంగా ఉంది. ఆ ప్రకటన ఎఫెక్టు ఎంత దారుణంగా ఉందో చూడండి. ఆ తర్వాత రోజే, అంటే మార్చి 19న హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్ ఏకంగా 8.7% పడిపోయింది. దాని ప్రభావం హెచ్డిఎఫ్సికే పరిమితం కాలేదు, మొత్తం ఇండియన్ స్టాక్ మార్కెట్ 3%కి పైగా నష్టపోయింది. ఇది ఎంత సీరియస్ పతనమంటే 2024 తర్వాత మన స్టాక్ మార్కెట్ చూసిన అత్యంత చెత్తరోచిదే. ఎందుకంటే నిఫ్టీ 50లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెయిటేజ్ దాదాపు 12%. అంత పెద్ద కంపెనీ కూలిపోతే మార్కెట్ మొత్తం కుప్పకూలుతుంది కదా మరి. పరిస్థితి చేయి దాటిపోతుందని అర్థం చేసుకున్న అతను చక్రవర్తి తర్వాత ఒక క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాని ఆయన మొదటి మాటకు రెండో మాటకు అస్సలు పొంతనేలేదు. మొదట విలువలు, నైతికతకు విరుద్ధమన్న మనిషి తర్వాత దాన్ని అవేం లేవు, కేవలం కొన్ని ఐడియాలజికల్ డిఫరెన్సెస్ అని మాట మార్చారు. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మార్కెట్ ఆయన రెండో మాటను నమ్మలేదు. విలువలు, నైతికత లాంటి పెద్ద పెద్ద పదాలు వాడిన తర్వాత ఇవి చిన్న అభిప్రాయభేదాలు అంటే ఎవరు నమ్ముతారు? దీనివల్ల బ్యాంకుపై ఒక పెద్ద నమ్మక లోటు, అంటే ఒక ట్రస్ట్ డెఫిసిట్ ఏర్పడింది. ఈ నమ్మక లోటు ప్రభావం అంతటితో ఆగలేదు. మార్చి 19న 8.7% పడ్డ షేర్ మార్చి 30 వచ్చేసరికి 731 రూపాయలకు పడిపోయి ఏకంగా 52 వారాల కనిష్ట స్థాయికి చేరింది. చూసారా, ఒక్కసారి నమ్మకం పోతే ఎంత ప్రమాదమో చెప్పడానికిదే బెస్ట్ ఎగ్జాంపుల్. సరే, ఇదంతా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సమస్య కదా, మనకెందుకు అని చాలామంది అనుకోవచ్చు. కానీ అసలు విషయం అది కాదు. ఈ సంక్షోభం కేవలం ఇన్వెస్టర్లనే కాదు, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిమీద ప్రభావం చూపిస్తోంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. దీనికి కారణం ఈ పదం డిఎస్ఐబి, అంటే డొమెస్టిక్ సిస్టమికలీ ఇంపార్టెంట్ బ్యాంక్. మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని బ్యాంకులకు ఈ ట్యాగ్ ఇస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ బ్యాంకులు టూ బిగ్ టు ఫెయిల్ అన్మాట. అంటే ఇవి ఫెయిల్ అవ్వడానికి వీల్లేనంత పెద్దవి, ముఖ్యమైనవి. ఇక్కడే ఉంది అసలు ప్రమాదం. ఒకవేళ డిఎస్ఐబి హోదా ఉన్న బ్యాంకులో ఏదైనా పెద్ద సంక్షోభం వస్తే అది ఆ ఒక్క బ్యాంకుతో ఆగిపోదు. అది దేశంలోనే మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్ని, ఆ తర్వాత మొత్తం ఆర్థిక వ్యవస్థనే కుప్పకూల్చే ప్రమాదముంది. మరి మన దేశంలో ఈ టూ బిగ్ టు ఫెయిల్ బ్యాంకులు ఏవి? అవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, ఇంకా మనమిప్పుడు మాట్లాడుకుంటున్న హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఈ 3 బ్యాంకులు మన ఆర్థిక వ్యవస్థకు 3 మూలస్తంభాలు లాంటివి. అయితే ఈ సంక్షోభం కథ కేవలం ఒక రాజీనామాతో, నమ్మకంతో ముగిసిపోలేదు. దీని వెనుక మనం ఊహించని ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. ఆ రహస్యం మనల్ని ఏకంగా దుబాయ్లోని ఒక బ్రాంచ్కు తీసుకెళ్తోంది. ఆ రహస్యం పేరు AT1 బాండ్ల వ్యవహారం.
గతంలో యెస్ బ్యాంక్ సంక్షోభంలో వేల మంది ఇన్వెస్టర్లు తమ డబ్బులు ఎలా పోగొట్టుకున్నారో చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ విషయంలో కూడా అలాంటిదే జరిగిందా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇంతకీ ఆ దుబాయ్ బ్రాంచ్లో ఏం జరిగింది? ఈ AT1 బాండ్ల వెనుక ఉన్న అసలు కథేంటి? ఈ షాకింగ్ నిజాలన్నీ మనం పార్ట్ 2లో తెలుసుకుందాం. ఈ సంక్షోభం ఎంత లోతైనదో అప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో తర్వాతి విశ్లేషణలో కలుద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ చైర్మన్ తన నైతిక విలువల కోసం రాజీనామా చేశారని మనం గత ఎపిసోడ్లో చూశాం. అయితే ఆ నైతిక సమస్యలకి మూలమెక్కడుంది? దానికోసం మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ దుబాయ్ యూనిట్కి వెళ్ళాలి. అక్కడే ఈ కథ మొదలైంది. ఒక్కసారి ఆలోచించండి. ఒక బ్యాంక్ చైర్మన్ రాజీనామా వెనుక వేలాది మంది ఎన్ఆర్ఐల జీవితకాల పొదుపు మొత్తాన్ని సున్నా చేసేసిన ఒక నిర్ణయం ఉండొచ్చా? అవును. ఈ మొత్తం వివాదానికి కేంద్రబిందువు AT1 బాండ్స్. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. ఇంతటి గందరగోళానికి కారణమైన ఈ AT1 బాండ్లు అంటే ఏంటి? వీటి గురించి తెలుసుకుంటేనే మనకు మిగతా కథ స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, రెండిటి మధ్య తేడా చాలా సింపుల్, కానీ చాలా ముఖ్యమైంది. సాధారణ బాండ్ అంటే మన డబ్బుకు భద్రత ఉంటుంది, టైం అయ్యాక మన అసలు మనకు తిరిగొస్తుంది. కాని ఈ AT1 బాండ్లు అలా కాదు. ఎక్కువ వడ్డీ ఆశ చూపిస్తాయి, కాని మనం పెట్టిన అసలు మొత్తం జీరో అయిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇదే అతిపెద్ద రిస్క్. వీటిని పెర్పెచువల్ బాండ్స్ అంటారు. అంటే శాశ్వతమైనవి. సింపుల్గా చెప్పాలంటే బ్యాంక్ మన డబ్బును తీసుకుంటుంది, కానీ దాన్ని ఎప్పుడు తిరిగి ఇవ్వాలనే గడువు ఏదీ ఉండదు. వాళ్ళు దాన్ని ఎన్నాళ్ళైనా వాడుకోవచ్చు. ఇక అన్నిటికంటే భయంకరమైన విషయం ఇదే. ఒకవేళ ఆ బాండ్స్ జారీ చేసిన బ్యాంక్ ఏవైనా ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంటే చట్టప్రకారం ఆ బాండ్ల విలువను ఒక్క దెబ్బతో సున్నా చేసే అధికారం వాళ్లకుంటుంది. అంటే ఇన్వెస్టర్ పెట్టిన ₹1,00,00,000 సరే ఒక్క క్షణంలో ఆవిరైపోతుంది. ఈ టెక్నికల్ విషయాలు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, కానీ అసలు దుబాయ్లో ఏం జరిగిందో ఒక ఎన్ఆర్ఐ కథ ద్వారా తెలుసుకుంటే ఈ రిస్క్ ఎంత దారుణమైందో మనకు కళ్ళకు కట్టినట్టు అర్థమవుతుంది. 2021లో హెచ్డిఎఫ్సి దుబాయ్ బ్రాంచ్ అధికారులు తమ కస్టమర్లకి చెప్పిన మాట ఇది: భయపడకండి, ఇవి చాలా సేఫ్, ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అని నమ్మించి మరీ ఈ అత్యంత ప్రమాదకరమైన బాండ్లని అమ్మారని ఆరోపణలున్నాయి. ఉదాహరణకి రాజేష్ అనే ఒక ఎన్ఆర్ఐ. ఆయన తన జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న డబ్బు అక్షరాలా ₹1,00,00,000 బ్యాంక్ అధికారుల మాటలు గుడ్డిగా నమ్మి ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేశారు. కానీ అసలు కథ 2023లో మొదలైంది. హెచ్డిఎఫ్సి అమ్మిన ఈ బాండులను జారీ చేసిన క్రెడిట్ స్విస్ అనే ప్రపంచ ప్రఖ్యాత బ్యాంక్ కుప్పకూలింది. వెంటనే స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఆ బ్యాంక్ AT1 బాండ్ల విలువ ఇక 0 అని ప్రకటించింది. ఇంకేముంది, ఒక్క రాత్రిలో రాజేష్ లాంటి వేలాది మంది ఇన్వెస్టర్లు తమ జీవితకాల సంపాదన మొత్తం కోల్పోయారు. వాళ్ల డబ్బు జీరో అయిపోయింది. అసలు ఇంత పెద్ద రిస్క్ ఉందని తమకు ముందే చెప్పలేదని వాళ్లు వాపోతున్నారు. ఈ కథ వింటుంటే మీకేదైనా గుర్తొస్తోందా? అచ్చం ఇలాంటి ఘటనే మన దేశంలో కూడా జరిగింది కదా. అవును, యెస్ బ్యాంక్ కుంభకోణం. దానికి దీనికి చాలా పోలికలున్నాయి. యెస్ బ్యాంక్ కేసులోనూ జరిగిందిదే. AT1 బాండ్లని సేఫ్ అని చెప్పి రిస్కులు దాచిపెట్టి చిన్న చిన్న ఇన్వెస్టర్లకు అంటగట్టారు. బ్యాంక్ కష్టాల్లోకి వెళ్లగానే ఆ బాండ్ల విలువని 0 చేసేశారు. ఫలితంగా ఎంతోమంది సాధారణ ఇన్వెస్టర్లు రోడ్డున పడ్డారు. సరే, ఇంత పెద్ద నష్టం జరిగినప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాజమాన్యం ఎలా స్పందించింది? వాళ్ల పాలనా పద్ధతుల్లో అంటే కార్పొరేట్ గవర్నెన్స్లో లోపం ఎక్కడ జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఈ టైమ్లైన్ చూడండి, మొత్తం కథ ఇదే చెప్పేస్తోంది. 2021లో బాండ్లమ్మారు, 2023లో ఇన్వెస్టర్లు డబ్బు పోగొట్టుకున్నారు. మరి హెచ్డిఎఫ్సి యాక్షన్ ఎప్పుడు తీసుకుంది? ఏకంగా 2026లో. అది కూడా దుబాయ్ రెగ్యులేటర్లు హెచ్డిఎఫ్సి మీద చర్యలు తీసుకున్న తర్వాతే వీళ్లకి తమ అధికారుల తప్పు గుర్తొచ్చింది. ఇక్కడే మనల్ని ఆలోచింపజేసే ప్రశ్న ఒకటుంది. ఇది నిజంగా తప్పు జరిగిందని చర్యలు తీసుకోవడమా, లేక దొరికిపోయాం కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవడమా? బ్యాంక్ గవర్నెన్స్పై ఇదే అతిపెద్ద విమర్శ. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. నిజానికి ఈ AT1 బాండ్ల వివాదం కేవలం ఒక చిన్న అల మాత్రమే. దీని వెనక హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోపల ఒక పెద్ద ఆర్థిక సునామీ రాబోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదేంటి? ఆ సునామీకి కారణం
2023లో జరిగిన మెగా మర్జర్. ఆ విలీనం తర్వాత బ్యాంక్ లాభాలు ఎందుకు పడిపోతున్నాయి, అప్పులెందుకు పెరుగుతున్నాయి, మన దేశంలోనే దివాలా తీయడానికి వీల్లేనంత పెద్దదైన ఈ బ్యాంక్ భవిష్యత్తేంటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు మన తరువాతి భాగంలో వివరంగా చర్చిద్దాం. సరే, ఈరోజు మనం ఒక పెద్ద కథ గురించి మాట్లాడుకుందాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఫైనాన్షియల్ మర్జర్స్లో ఒకటి ఇప్పుడు ఒక సైలెంట్ సునామీని ఎలా ఫేస్ చేస్తుందో లోతుగా చూద్దాం. అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న ఇదే: ప్రపంచంలోని అతిపెద్ద విలీనం ఒక మెగా తలనొప్పిగా ఎలా మారింది? హెచ్డిఎఫ్సి లిమిటెడ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2023 విలీనం తర్వాత అసలు ఏం జరిగింది? సరే, మనం మొదటి క్లూ ఎక్కడ దొరుకుతుందంటే బ్యాంక్ లాభాల్లోనే. సింపుల్గా చెప్పాలంటే బ్యాంక్ అసలు ఎంత డబ్బు సంపాదిస్తుంది అని చెప్పే ఒక కీలకమైన లెక్కలో మనకు సమాధానం దొరుకుతుంది. సో ముందుగా మనం నికర వడ్డీ మార్జిన్ అంటే ఎన్ఐఎం గురించి తెలుసుకోవాలి. ఇదేంటంటే ఏ బ్యాంకుకైనా లాభాలను తెచ్చిపెట్టే ఒక కోర్ ఇంజిన్ లాంటిదనమాట. ఇది అర్థమైతేనే మనకసలు సమస్య ఎక్కడ మొదలైందో తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, విలీనానికి ముందు 4.1%, విలీనం తర్వాత ఏకంగా 3.35%కి పడిపోయింది. ఈ తేడా చిన్నదేమీ కాదు. ఈ ఒక్క నంబర్ వెనుక వేల కోట్ల రూపాయల లాభాలు గాల్లో కలిసిపోయాయన్నమాట. అయితే ఈ పతనానికి కారణమేంటి? ఇది మార్కెట్ క్రాష్ వల్ల వచ్చింది కాదు. విలీనంలో భాగంగా సుమారు 6 లక్షల కోట్ల తక్కువ వడ్డీ ఉన్న హోమ్ లోన్స్ అన్నీ బ్యాంకులోకి వచ్చి చేరాయి. దాంతో బ్యాంక్ యొక్క హై ఇంట్రెస్ట్ ఇచ్చే పర్సనల్ బిజినెస్ లోన్ల పోర్ట్ఫోలియో మొత్తం డైల్యూట్ అయిపోయింది. ఇది ఒక రకంగా ముందే ఊహించిందే. సరే, ఇప్పుడు రెండో క్లూ వైపు వెళదాం. ఇది ఇంకాస్త సీరియస్. బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లో దాగి ఉన్న ఒక డేంజరస్ ఇంబ్యాలెన్స్ను ఇది మనకు చూపిస్తోంది. 100కు 110%. ఈ నెంబర్ చూస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే. దీని అర్థమేంటంటే బ్యాంకులో డిపాజిట్ల రూపంలో ఉన్న ప్రతి 100 రూపాయలకి అది 110 రూపాయలు అప్పుగా ఇచ్చేసింది. ఇది నిజంగా చాలా రిస్కీ సిచ్యువేషన్. మరి ఆ ఎక్స్ట్రా 10 రూపాయలు ఎక్కడించి వస్తున్నాయి? ఇదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. బ్యాంకు దగ్గర లేని డబ్బుని ఎలా అప్పుగా ఇచ్చింది? ఇది బ్యాంక్ లిక్విడిటీపై, అంటే దాని ఆర్థిక స్థిరత్వంపై పెద్ద సందేహాలను రేకెత్తిస్తోంది. ఇదే పరిస్థితి మనకు గతాన్ని గుర్తు చేస్తోంది. గతంలో యెస్ బ్యాంక్ సంక్షోభంలోకి వెళ్లడానికి కూడా ఇదే కారణం. డిపాజిట్ల కంటే అప్పులు విపరీతంగా పెరిగిపోవడం వల్లే ఆ లిక్విడిటీ క్రంచ్ వచ్చింది. సో ఇప్పుడు హెచ్డిఎఫ్సి విషయంలో కూడా చరిత్ర రిపీట్ అవుతుందా అనే భయం ఇన్వెస్టర్లలో మొదలైంది. ఇక చివరి క్లూ, ఇది చాలామందికి తెలియనొక సీక్రెట్. అదేంటంటే వేల లక్షల కోట్లు అసలు ఎలాంటి ఆదాయం లేకుండా మూలన పడి ఉన్నాయి. ఈ సమస్యను అర్థం చేసుకోవాలంటే మనం ఆర్బీఐ పెట్టిన 2 రూల్స్ గురించి తెలుసుకోవాలి. ఒకటి సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో, రెండోది ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. సింపుల్గా బ్యాంకులు తమ డిపాజిట్లలో కొంత భాగాన్ని పక్కనబెట్టాలి, వాటిని అప్పుగా ఇవ్వకూడదు. విలీనానికి ముందు హెచ్డిఎఫ్సి లిమిటెడ్కు ఈ రూల్స్ వర్తించవు, ఎందుకంటే అది ఒక హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ. కానీ ఇప్పుడు విలీనం తర్వాత అది బ్యాంకులో భాగమైంది కాబట్టి ఈ రూల్స్ దానికి కూడా వర్తిస్తాయి. దీనివల్ల సుమారు 1.3 లక్షల కోట్లు ఎలాంటి ఆదాయం లేకుండా లాక్ అయిపోయాయి. ఒక్కసారి ఊహించుకోండి, ఈ 1.3 లక్షల కోట్లు గనక మార్కెట్లో అప్పుగా ఇచ్చి ఉంటే బ్యాంకుకు ఎంత లాభం వచ్చేది? వేల కోట్లు. అదంతా ఇప్పుడు ఆవిరైపోయినట్టే లెక్క. సరే, ఇప్పటివరకు మనం చూసిన ఈ క్లూస్ అన్నింటినీ కలిపి చూద్దాం. అసలు బ్యాంకు పరిస్థితి ఏంటి? భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? చూశారుగదా, ఒకవైపు తగ్గిపోతున్న లాభాలు అంటే తక్కువ ఎన్ఐఎం, మరోవైపు రిస్క్తో కూడిన ఇంబ్యాలెన్స్ అంటే హై ఎల్డీఆర్, ఇంకోవైపు లక్షల కోట్లు మూలన పడిపోవడం అంటే సిఆర్ఆర్ సిఎస్ఎల్ఆర్ ప్రభావం. వీటికి తోడు నాయకత్వంలో మార్పులు కూడా జరిగాయి. ఇవన్నీ కలిసి మార్కెట్లో ఒక నమ్మక లోటు లేదా ట్రస్ట్ డెఫిసిట్ని క్రియేట్ చేశాయి. అయితే ఇంత అనిశ్చితి మధ్యలో మన సెంట్రల్ బ్యాంక్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. బ్యాంక్ చాలా పటిష్టంగా ఉంది, డిపాజిటర్లు అస్సలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని భరోసా ఇచ్చింది. సో ఫైనల్గా మన ముందున్న ప్రశ్న ఇదే: భారతదేశపు ఈ ఫైనాన్షియల్ జయంట్ ఈ సవాళ్లన్నింటినీ దాటుకుని నిలబడగలదా? తన పూర్వ వైభవాన్ని మళ్లీ సంపాదించుకోగలదా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి.